ఇది ఈనాటి విషయం కాదు, చాలా పురాతనం. అయితేనే కొన్ని రహస్యాలు ఎప్పటికీ చిక్కుముళ్లే. ఆ రోజు అమెరికా వెస్ట్ వర్జీనియాలో 1897 జనవరి 23వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయం. ఆ రాష్ట్రంలోని ఓ గ్రామంలో కమ్మర పని చేసే ఎరాస్మస్ దీక్షగా పనిచేసుకుంటున్నాడు. అసలైతే సాయంకాలమే ఇంటికి వెళ్ళిపోదామనుకున్నాడు, కానీ అత్యవసరంగా గుర్రం నాడాలు చేయమని ఒకరు కోరడంతో దానికోసం ఆగిపోయాడు. పనిలో తనకు సాయపడే 11 ఏళ్ల కుర్రాడిని పిలిచి, నా పని పట్ల తెవిలేలా లేదు, కానీ నువ్వు మా ఇంటికెళ్ళి మా ఆవిడతో నేను ఆలస్యంగా వస్తానని చెప్పేసి వెళ్ళిపో అని అతను తను ఏదైనా కావాలంటే తెచ్చిపెట్టేసి వెళ్ళు అని చెప్పాడు. అతని భార్య జోనా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి దెయ్యం అంటే ఫియర్, దెయ్యాల కథలు మాత్రం పాపులర్. ప్రపంచవ్యాప్తంగా భూత ప్రేత పిశాచ కథలు ఓ పెద్ద ఆసక్తికరమైన లాభదాయకమైన సరుకు. అయితే కొన్ని కథలు మాత్రం నిజంగానే అద్భుతం అనిపిస్తాయి. ఇది సత్యం సుమా అనిపిస్తుంది. ఈ కథను కూడా అక్కడ ప్రభుత్వం నిజమని చెప్పింది. సాక్షాత్తు జడ్జ్ దీన్ని విశ్వసించారు. చరిత్రలో నిలిచిపోయిన వాస్తవిక భయానక ఘటన ఇది. తన సహాయకుణ్ణి పంపించేశాక ఎరాస్మస్ నిప్పుని ఎగదోసి గుర్రనాడాలు తయారు చేసే పనిలో పడ్డాడు. పని మీద మనసు నిలవడం లేదు అతనికి. జోనా అతని కోసం ఎదురుచూపులు చూస్తుందని చెప్పుకున్నాం కదా, ఎందుకంటే ఆమె త్వరలో తల్లి కాబోతోంది. అప్పటికి ఆమె వయసు 23 ఏళ్లు, ఎరాస్మస్కి 35 ఏళ్లు. ఇద్దరికీ ఆ ఊళ్ళోనే పరిచయం. అది కాస్త ప్రేమగా మారింది. జోనా తల్లి మేరీ జేన్కి ఈ ప్రేమ, వారి వివాహం సుతరాము ఇష్టం లేదు. అయినా కొద్ది రోజుల తర్వాత జోనా ఎరాస్మస్లు వివాహం చేసుకుని విడిగా కాపురం పెట్టేశారు. కొంతకాలానికి ఆమె కడుపు పండింది. సంతోషించే విషయమే కానీ ఆమెకు ఏదో తెలియని అసౌకర్యంగా ఉండడంతో తాను గర్భవతినయ్యాననే సంగతి ఎవరికీ చెప్పుకోలేదు. డాక్టర్ మాత్రం కడుపుతో ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు కలగడం సహజమే, ఆందోళన పడొద్దని చెప్పాడు. అందుకని కొన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనుకుని దంపతులిద్దరూ అనుకునున్నారు. నెలలు నిండి ఆమెకు బావుందని అనుకున్నాక అందరికీ చెప్పొచ్చులే అనుకున్నారిద్దరు. కనుకనే త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని ఎరాస్మస్ తొందరపడుతున్నాడు. అందుకు తగ్గట్టు పని ఇంకా ఆలస్యం అవుతుంది. ఇనుమును ఎర్రగా కాల్చి సుత్తితో మోదుతున్నాడు. అక్కడ ఇంటికి వెళ్లిన ఆ 11 ఏళ్ల కుర్రాడు ఎరాస్మస్ ఇంటి తలుపులు కొడుతూనే ఉన్నాడు, కానీ జోనా తలుపు తీయడం లేదు. ఆమె బయటకు వెళ్లే అవకాశమే లేదు కనుక ఆమె లోపల ఎలా ఉందోనని ఆ కుర్రాడు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. లోపల అంతా అంధకారం. చీకట్లో ఏం చేస్తున్నట్టు ఈవిడా అనుకుంటూ పేరు పెట్టి పిలుస్తూ ఒక్కో గదిలోకి తొంగు చూశాడు. చివరికి మిద్దెపైకి వెళ్లే మెట్ల మొదట్లో క్రింద పడి ఉన్న జోనాని చూసి ఆ అబ్బాయి కంగారు పడ్డాడు. ఆమెలో ఏ కదలిక లేదు. దగ్గరికెళ్లి పిలిచినా ఆమె స్పందించలేదు. ఊపిరి తీసుకుంటున్న దాఖలాలు కనిపించలేదు. అంతే, వెనుదిరిగి చూడకుండా తన ఇంటి వైపు పరుగు తీసాడా కుర్రాడు. ఇంటికి వెళుతూనే తన తల్లికి జోనా పరిస్థితి వివరించాడు. ఆ కుర్రాడి తల్లి అతన్ని ఎరాస్మస్కి విషయం చెప్పి తీసుకురమ్మని పంపించింది. తాను డాక్టర్ వద్దకు వెళ్ళింది. ఇంకో గంటకు గాని ఆ డాక్టర్ జోనాని చూడ్డానికి రావడం అవలేదు. డాక్టర్ వచ్చేసరికి జోనా వాళ్ళ ఇంట్లో అందరూ గుమిగూడున్నారు. మొదటంతస్తులో ఉన్న పడగదిలో జోనాను హత్తుకుని విచారంగా ఉన్నాడు ఎరాస్మస్. ఆ జంట డాక్టర్కి బాగా తెలుసు. జోనా గర్భం దాల్చినప్పటి నుంచి ఆ డాక్టర్ వద్దనే వైద్యం చేస్తున్నారు. జోనా పరిస్థితి ఎరాస్మస్ దుఃఖం చూసి డాక్టర్కి జాలేసింది. జోనా తలని మురుతూ ఎరాస్మస్ బాగా ఏడుస్తున్నాడు. అతన్ని పక్కకు జరగమని చెప్పి జోనాను పరీక్షించిన డాక్టర్ ఆమె అప్పటికే మరణించినట్లు గ్రహించాడు. కడుపును కూడా పరీక్షించాక గర్భిణిగా తలెత్తిన ఇబ్బందుల వల్లే ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. జోనా ఎరాస్మస్ల పండంటి కాపురం అకస్మాత్తుగా అల్లకల్లోలమైంది. మర్నాడు జోనా అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చూసిన వాళ్ళందరికీ జోనా గర్భవతిగా ఉందని తెలిసింది. అందరూ చాలా బాధపడ్డారు. ఎరాస్మస్ దుఃఖాన్ని ఎవరూ చూడలేకున్నారు. అంత బాధలోనూ అతను జోనాకు ఇష్టమైన స్కార్ఫ్ తీసుకొచ్చి శవపేటికలోనున్న ఆమె మెడ చుట్టూ చుట్టాడు. అంతమందిలోనూ జోనా మరణం బాధించినట్లు ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు. ఆమె మేరీ జేన్, జోనా కన్నతల్లి. ఆమె ఎరాస్మస్ని చూస్తూ ఉంది. ఆ చూపుల్లో అతని పట్ల అసహ్యం, ద్వేషం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వచ్చిన వాళ్ళు ఆ ఇద్దరిని ఓదార్చి వెళుతున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మేరీ జేన్ ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. జోనా మరణం తర్వాత ఆమె తల్లి మేరీ జేన్ ప్రవర్తనలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఇంటికి ఎవరొచ్చినా పలకరించబోయినా వారి ముఖం మీదే తలుపులు వేసుకునేది. రాత్రిళ్ళు ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించి ఇంట్లోనే అటు ఇటూ తిరుగుతూ ఏవేవో చేస్తున్నట్టు కొందరు గమనించారు. అసలు రాత్రిళ్ళు ఆమె నిద్రపోవడం లేదు. అప్పుడప్పుడు ఇంట్లోంచి బయటకొస్తుంది, కానీ తనలో తానే ఏదో గొణుక్కుంటూ కనిపిస్తోంది. చుట్టూ పరికిస్తూ నడిచేది. చూసేవాళ్లకి ఆమెనెవరో వెంబడిస్తుంటే గాబరా పడుతున్నట్టు అనిపించేది. పోనీ ఏమైంది జేన్ అని ఎవరైనా పలకరించబోతే వారి ముఖం మీద చూడకుండా అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోయేది. ఆమె భర్త కూడా ఇంట్లో కాకుండా బయటే నిద్రపోతుండడం కూడా చాలా మంది చూశారు. జోనా మరణించి అప్పటికి నెల కావస్తోంది. ఫిబ్రవరి 21వ తేదీన మేరీ జేన్ ఇంట్లోంచి బయటకొచ్చింది. ఈసారి ఆమె చాలా సాధారణంగా కనిపించింది. బెదురు, చిరాకు వంటివి లేవు. చాలా మామూలుగా ఉంది, కానీ ముఖం మాత్రం కోపంతో జేవురించి ఉంది. ఊళ్ళోని ప్రాసిక్యూటర్ ఇంటికి వెళ్లి నేరుగా అతని ముందు కూర్చుంది.
ఆమె జోనా చనిపోయినప్పటి నుంచి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు ఆయనకు తెలుసు. ఆయన అడిగిన మీదట మేరీ జేన్ తన కూతురు జేన్ గురించి కొన్ని నమ్మశక్యం కాని విషయాల్ని ఆయనకు చెప్పింది. ముందు ఆమెకు మతిస్థిమితం లేదని భావించిన ఆయన కాసేపటికి ఆమె చెప్పే విషయాలు నిజమే కావచ్చని అనుకోసాగారు. జేన్ వెళ్లిన తర్వాత ఆ న్యాయాధికారి జోనాకు వైద్యం చేసిన డాక్టర్ని కలిశారు. ఇద్దరూ మాట్లాడుకున్నాక ఖననం చేసిన జోనా శరీరాన్ని వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. జేన్ చెప్పిన విషయాలను నిర్ధారణ చేసుకోవడానికే ఆ ప్రయత్నం. చలికాలం కావడం, మట్టి చాలా చల్లగా ఉండడం మూలంగా జోనా శరీరం ఇంకా కుళ్ళిపోలేదు. డాక్టర్ ఆ మృత శరీరాన్ని పరీక్షించి చూడగా అచ్చం మేరీ జేన్ చెప్పినట్టే ఉంది. జోనా తల మెలి తిప్పి విరిచేసుంది. ఆ పని చేసింది జోనా భర్త ఎరాస్మస్. ఎరాస్మస్ పైకి కనిపించినంత సౌమ్యుడు కాడు. ఆ మనిషిలోని మనిషే వేరు. జోనా ఏం చేసినా నచ్చేది కాదు. వంట బాలేదంటాడు, ఇంకేవో వంకలు చెప్తాడు, ఆమెను కొడతాడు. అలా జనవరి 23కు ముందు రోజు కూడా ఆమెను మెడ తిప్పి విరగొట్టాడు. 2 చేతులతో పైకెత్తి పడేశాడు. ఇంతకీ ఇవన్నీ ఎలా తెలిసాయి అన్నదానికి సమాధానం కూడా మేరీ జేన్ ప్రాసిక్యూటర్కు చెప్పింది. మనం కూడా ఆ రోజు డాక్టర్ కంటబడిన దృశ్యాల్ని గుర్తు చేసుకుందాం. అది మేరీ జేన్ చెప్పింది ఇప్పుడు శవపేటిక తెరిచి జోనా శరీరాన్ని పరీక్షిస్తే తెలిసింది. అంతా సరిగ్గా సరిపోతుంది. జోనా చనిపోయిన రోజు డాక్టర్ ఇంటికొచ్చేసరికి ఎరాస్మస్ తన భార్య జోనాను హత్తుకుని జుట్టులో వేళ్లు పెట్టి తల నిమురుతూ కనిపించాడు. డాక్టర్ అతన్ని పక్కకు జరగమని చెప్పినప్పుడు కూడా అతను లేచి ఆమె తలవైపు కూర్చుని జుట్టు సవరిస్తూ ఉన్నాడు. డాక్టర్ తన పరీక్ష తను చేస్తున్నాడు. భార్య వియోగంతో ఆమెపై ప్రేమతో తల నిమురుతున్నట్టుగా అందరికీ అనిపించింది. నిజానికి అతను ఆమె మెడ విరిచిన గుర్తులు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. మర్నాడు అంత్యక్రియలప్పుడు జోనా వద్దనే ఉండి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నట్టు ఎరాస్మస్ని మేరీ జేన్ అసహ్యంగా ద్వేషంగా చూడ్డానికి కారణం అతని ఏడుపు ఆమెకు అసహజంగా అనిపించడమే. జోనా శరీరాన్ని దీక్షగా చూస్తున్న జేన్కు ఏదో వ్యత్యాసంగా అనిపించింది. ఏం జరిగిందో చెప్పాలంటే స్వయంగా జోనాయే చెప్పాలి తప్పితే ఎవరికీ ఏం తెలీదు. ఇప్పుడు డాక్టర్ పరీక్షించి చెప్పింది కూడా అదే. జోనాను హత్య చేశారు, మెడ మిలి తిప్పి చంపేశారు. ఆనాడు తను ఎరాస్మస్ చేష్టల్ని ప్రేమ వియోగం అనుకున్నాడు. కానీ అతను చేసిన తప్పును కప్పిపుచ్చుకున్నాడని నెల తర్వాత అర్థమైంది. మరి ఈ అనుమానాలు మేరీ జేన్కు ఎలా కలిగాయో అందుకు సమాధానం ఎవరిచ్చారో తెలియాలి కదా. కూతురు వివాహం తనకు ఇష్టం లేకుండా జరిగింది కాబట్టి జేన్కు వారి పట్ల కోపం ఉంది. కూతుర్ని తనకు దూరం చేసిన ఎరాస్మస్ మీద పీకల దాకా ద్వేషం ఉంది. అయితే కన్నతల్లిగా ఆమెకు జోనా పట్ల మనసులో ప్రేమ కూడా ఉంది. ఆ ప్రేమతోనే కూతురు చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని కంటితో చూసిన జేన్కి ఏదో అసహజంగా అనిపించింది. ఆ విషయం తెలియాలంటే జోనాయే చెప్పాలి. కనుక జోనా ఆత్మతో మాట్లాడడం కోసమే ఆమె కొన్ని వారాలుగా రోజు ఇంట్లో దీపాలు వెలిగించి తీవ్రంగా ప్రార్థనలు చేసింది. బయటకొచ్చినా ఎవరు ఎదురైనా ఎల్లప్పుడూ జోనా ధ్యాసలోనే ఉండేది. అందుకే మాటిమాటికి వెనక్కి తిరిగి చూసుకోవడం, తనలో తను మాట్లాడుకోవడం వంటివి చేసేది. ఆమె ప్రార్థనలు ఫలించి ఓ రోజు ఆమె ఇంట్లోకి తెల్లని వెలుతురు ప్రవేశించి గదంతా వ్యాపించింది. గది మొత్తం చల్లగా అయిపోయింది. కాసేపటికే ఆ వెలుతురు మాయమైంది. రోజూ అలాగే జరిగేది. దాంతో తన కూతురు తనతో ఏదో చెప్పాలనుకుంటుందని జేన్ భావించింది. ప్రార్థనలు తీవ్రం చేసింది. చివరకు ఓ రోజు, అంటే జేన్ తమ ఊరి ప్రాసిక్యూటర్ను కలుసుకున్న ముందు రోజు రాత్రి ఆమెకు తన ఇంట్లో తెల్లని వెలుతురులోంచి తన కూతురు నడిచి వచ్చి ఎదురుగా నిలుచుంది. కూతురే అయినా వచ్చింది ఆత్మ కనుక, అంటే సాధారణ భాషలో దెయ్యం కనుక జేన్ భయపడింది. వణుకుతూనే జోనా చావుకు కారణమేంటని ప్రశ్నించింది. జోనా ఆత్మ నవ్వింది. జోనా ఆత్మ నవ్వు జేన్కు భయంకరంగా తోచింది. ఆమె తన భర్త గురించి చెప్పింది. ఎరాస్మస్ తన పెళ్లికి ముందు వరకు ఉన్నంత మంచిగా పెళ్లైన తర్వాత లేడు. అయిన దానికి కానిదానికి కసురుకునేవాడు. అకారణంగా కోపగించుకునేవాడు. ఆ రోజు కూడా చేసిన వంట బాలేదని అరిచాడు. వేరేది వండుతానంటే వినిపించుకోలేదు. జోనాను గొడ్డును బాదినట్టు బాదాడు. 2 చేతులతో జోనాను పైకెత్తి లేపి పడేశాడు. ఇది చెప్పి జోనా ఆత్మ ఆపై మాటలు ఆపేసింది. ఉన్నట్టుండి జేన్ తన ప్రమేయం లేకుండానే గాల్లోకి అంతెత్తున లేచింది. జోనా ఆత్మ నవ్వుతోంది. నవ్వుతూనే వెలుతురు వైపు నడక సాగించింది. కొన్ని క్షణాల్లోనే జేన్ మళ్లీ నేల మీదకు దిగింది. వెలుతురు వైపు వెళుతున్న జోనా తన తలను మాత్రమే వెనక్కి తిప్పి తల్లిని చూసింది. ఆ తల వేలాడిపోతోంది. అతను నన్నేం చేశాడో నువ్వే చూడు అంటూ ఆ వెలుతురులో జోనా కలిసిపోయింది. అంతే, తిరిగి గది వెచ్చబడింది. వెలుతురు మాయమైపోయింది. ఇదంతా జరిగిన తర్వాత జేన్కు అంతా స్పష్టమైంది. జరిగింది జరిగినట్టు ప్రాసిక్యూటర్కు చెప్పింది. ఆయన డాక్టర్కు చెప్పి అతని చేత జోనా శరీరానికి మళ్లీ శవపరీక్ష చేయించాడు. అంత్యక్రియల రోజు ఎరాస్మస్ జోనా స్కార్ఫ్ తెచ్చి మెడకు చుట్టాడు కదా, అది కూడా బోటకమే. మెడ విరిచిన ఆనవాళ్లు ఎవరికీ కనపడకుండా చేసిన ప్రయత్నం అది. ఇప్పుడు చేసిన పరీక్షల్లో అవన్నీ కనిపించాయి. మెడ విరిగిపోయి పక్కకు జారిపోయింది. అంతా తేటతెల్లమైంది కదా. ఎరాస్మస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేరీ జేన్ కోర్టులో పూసగుచ్చినట్టు అంతా చెప్పింది. తన కూతురు ఆత్మే స్వయంగా ఈ వివరాలు చెప్పిందని
అవి తాను ప్రాసిక్యూటర్కు చెప్పానని, తర్వాత జరిగిన పరిశోధనలు తను చెప్పిన దాన్ని నిజమని నిరూపించాయని వివరించింది. ఎరాస్మస్ అలా ప్రవర్తించడానికి ఏ కారణమూ లేదు. అతని స్వభావమే అంత. అయితే అది పైకి శాంతంగా కనిపించే క్రూర స్వభావం. కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అయితే 3 ఏళ్ల తర్వాత గుర్తు తెలియని రోగంతో అతను జైల్లో మరణించాడు. జోనా కంటే ముందు అతను మరో 2 అమ్మాయిల్ని వివాహం చేసుకున్నాడని విచారణలో తేలింది. వాళ్లలో ఒకరు అతని దూషణల్ని, చీదరింపుల్ని భరించలేక విడాకులు తీసుకున్నారు. మరొక ఆమె ఎరాస్మస్కు పనిలో సాయం చేస్తుండగా అటకమించి ఏదో బరువు వస్తువు తలపై పడి ప్రమాదవశాత్తు ఆమె మరణించింది. నేటికి వెస్ట్ వర్జీనియాలో జోనా సమాధి వద్ద ఆమె మరణ రహస్యం ఆమె ఆత్మ ద్వారానే ఎలా బహిర్గతమైందో తెలియజేసే శిలాఫలకం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, జోనా ఆత్మ తల్లికి కనిపించి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పిందంటారా, లేక కన్న తల్లిగా జేన్ పలు విధాలుగా ఆలోచించి ఎరాస్మస్ పట్ల ఆమెకున్న ద్వేషభావంతో తనలో తానే తెగ ఆలోచన చేసి అతన్ని అనుమానించడం, ఊహించిన విధంగా ఆమె అనుమానమే నిజం కావడం జరిగిందా? లేదా జేన్ ప్రతిక్షణం జోనా గురించే ఆలోచిస్తూ ఒక విధమైన భ్రాంతిలోకి వెళ్లిపోయి తన కూతురు ఆత్మ చెప్పిందంటూ తనకనిపించిన అనుమానాలని కోర్టుకు చెప్పిందా? ఏది నిజమో ఊహించండి. అంతా భ్రాంతి అనుకుంటే శవ పరీక్షలో ఆమె మెడ మీద గుర్తులు, ఇతరాలు సరిపోవడాన్ని ఎలా సమర్థించారో కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇవేవీ కావనుకుంటే మాత్రం జోనా ఆత్మ వచ్చి తల్లితో చెప్పిందనే విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. మరి మీ కామెంట్ ఏంటి ఈ విషయంపై? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.